హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలొక్క. ఈరోజు మనం క్యాబేజీ బఠానీ కూరను చేసుకుందాం. క్యాబేజీ కూర అంటే ఇష్టపడని వారు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా అరకప్పు పచ్చి బఠానీని తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుందాం. పోపు బాగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న క్యాబేజీని కూడా వేసుకుని వేయించుకోవాలి. మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలు మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సన్నని సెగ మీద మగ్గనిద్దాం. ఇది మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని 3 పచ్చిమిరపకాయలు, అంగుళం అల్లం, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇష్టమైన వారు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. ఇప్పుడు క్యాబేజీ బాగా మగ్గిందండి. మిక్సీ పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చాలామందికి క్యాబేజీ వాసన అంటే ఇష్టం ఉండదండి. ఇలా పచ్చిమిర్చి, అల్లం మిక్సీ పట్టుకుని వేసుకోవడం వల్ల క్యాబేజీ పచ్చివాసన రాదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.